అందరికీ మరణత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే సామెతలు 12వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు. ఇక్కడ వాక్యంలో మనకి ఏం కనబడుతుందంటే నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదంట, భక్తిహీనులు కీడుతో నిండి ఉన్నారంట. కాబట్టి మనం అందరం కూడా నీతి మార్గం అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు పాటించడమే నీతి మార్గం. ఆ నీతి మార్గంలో వెళ్ళినప్పుడు మనకి ఏ ఆపద సంభవించదంట. కష్టాల్లో సమయాల్లో, అలాగే నిరాశ సమయంలో, ఆపత్కాలంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. నీతి మరణం నుండి రక్షించును. నీతి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. కాబట్టి నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. దేవుడు నీతిమంతుల్ని కాపాడుతాడు. అదే భక్తిహీనులు కీడుతో నిండి ఉందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎవరము కూడా భక్తిహీనుల వల్లే ఉండకూడదు. భక్తిహీనులుగా ఉండి నిరంతరం కీడులో ఉండేటి కంటే ఆయన భయభక్తులు కలిగి నీతి మార్గం అనుసరించి ఏ ఆపద మన దగ్గరికి రాకుండా దేవుడు మనల్ని కాపాడును గాక. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. మీ అందరికీ మరణాత. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకి షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.